మీరు చూసే, మాట్లాడే, వినే పద్ధతి, ధోరణి అందరిలా కాకుండా వ్యత్యాసంగా ఉండాలి. అలాంటప్పుడే ఓ విషయాన్ని గ్రహించడంలో, దాని గురించి మాట్లాడడంతో, ఆ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై భిన్నంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ముందు మీకోసం మీరు బతకడం నేర్చుకోవాలి. మీరు పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నప్పుడే ఇతరుల జీవితంలో వెలుగు తీసుకురాగలరు అన్న విషయం గుర్తించాలి. అలా కాకుండా ఇతరుల సంతోషం కోసం ఎగబడితే మీరు సాధించేది ఏమీ ఉండదు. పైగా ఇతరుల సంతోషం కోసం బతికే వారికి ఈ లోకం పక్కన పెట్టేస్తుందనే విషయాన్ని గుర్తించాలి. చేతిలో డబ్బు ఉన్నప్పుడు భారీగా ఖర్చు చేయడం, లేదన్నప్పుడు బాధపడడం ఉండకూడదు. అందుకే ధనానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి. డబ్బు లేని వారికి సమాజంలో సరైన గౌరవం ఉండదు. అందుకే ధనం లేకపోయినా ఉన్నట్టు ఓ మాయని సృష్టించాలి. మీరు సృష్టించే మాయ వల్ల ఎదుటి వారికి ఎలాంటి నష్టం ఉండదు. పైగా మీకుంటే గౌరవం తగ్గదు. అందుకే ధనం ప్రాధాన్యతను గుర్తించాలి. విజయానికి సమదూరం పాటించడం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ విజయాన్ని నిప్పుతో పోల్చుకోవాలి. నిప్పులకు దూరంగా వెళ్తే అది దహించి వేస్తుంది. అందుకే అవసరం అయిన దూరం పాటించినప్పుడు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతారు. అందుకే గెలుపు మూలాధారానికి సరి అయిన దూరంలో ఉండాలి. తాను కోల్పోయిన ఆస్తిని తలుచుకుని ఆవేదన చెందకూడదు. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడకూడదు. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడడం బలహీనులు చేసే పని. గతంలో జరిగిన సంఘటనలు మీకు అనుభవంగా మారాలి, కానీ బాధ పెట్టకూడదని గుర్తుంచుకోండి. మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన, పతనం అయిపోయిన అందులో స్నేహితుల పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. అందుకే ధర్మానికి విరుద్ధంగా ఉండే వ్యక్తులతో, అక్రమ మార్గంలో ధనాన్ని పోగేసే వ్యక్తులతో స్నేహం చేయకూడదు. అలాంటి వారితో స్నేహం తాత్కాలికంగా మీకు లాభాన్నిచ్చిన భవిష్యత్తులో మీ జీవితాన్ని అంధకారం చేస్తుంది. నేనేం చేయాలి? చేసే పనికి ప్రతిఫలం ఏంటి? నేను చేసే కార్యానికి విలువెంత? వీటికి మీ దగ్గరుండే సమాధానమే మీరు తలపెట్టే కార్యం సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అన్నది తేల్చేస్తుంది. సమస్యను చూసి పరిగెత్తవద్దు. అమ్మో అని వెనుకంజ వేయకూడదు. ఆపదను ఎదుర్కొనే సత్తా మీకుండాలి. మీ బలహీనతలు, కష్టాలను ఎప్పటికీ మీ ముఖంలో కనిపించనివ్వకూడదు. చేసే పని చేయండి, కానీ అందులో ప్రశంసలు రావాల్సిందే అనే ఆలోచన మీకు రాకూడదు. పనిపై ఒక్కసారి శ్రద్ధ పెడితే గెలుపు దానంతట అదే వస్తుంది. మీకు గెలుపు ముఖ్యం, కానీ వేరొకరి ఇచ్చే ప్రశంసలు కాదని గుర్తుంచుకోవాలి. మీ ప్రత్యర్థి మీకన్నా బలహీనుడని చులకనగా చూడకూడదు. వారిని అంత సులభంగా తీసిపారేయకూడదు. శత్రువులు బలహీనులైతే అది మీకు చాలా ప్రమాదం. వారు మీతో పోటీ పడలేరు. కాబట్టి మీకు తెలియకుండానే మిమ్మల్ని పడగొట్టే సత్తా వారికి ఉంటుందని గ్రహించాలి. అందుకే స్నేహితులతోనే కాదు, శత్రువులతోనూ సన్నిహితంగా ఉండాలి.